అందరికీ వందనాలు. పనస గింజలు పూర్వం కట్టెల పొయ్యిలు కుంపట్లు ఉండేవి కదా, అందులో వేస్తే వంట అయ్యేటప్పటికి ఇవి చక్కగా ఉడికిపోయి తొక్కలు వలుచుకొని ఉప్పు మిరియాల పొడి లేదా కారపొడి వేసుకొని తినేవారు. ఇప్పుడు ఇంకొకటికి ఆలోచించాలి కదా. దోశలు వేసేకి ముందే స్టవ్ బర్నర్ చుట్టూ పెన్నం పెట్టకముందే గింజలన్నీ ఇలా అమర్చాను. దోశలు వేయటం ముగించేటప్పటికి చక్కగా ఉడికిపోయాయి. ఇంకోటి, ఇది హైదరాబాద్ లులు మాల్లో పనస్తొనలు డ్రైవి మేము ఒకసారి తెచ్చుకు తిన్నాము. చాలా బాగున్నాయి. దోశలు అయిపోయిన తర్వాత తొనలన్నీ అలా వేస్తే డ్రైగా అయ్యి పైన పెప్పర్ పౌడర్ ఉప్పు జల్లేను. చాలా బాగున్నాయి. ఇంకోటి, ఇవి నీడలో ఆరబెట్టిన గులాబీ రేకులు సున్నిపిండి కోసం. కుంకుమ పువ్వు కూడా ఇలాగే చేస్తారు కాబోలు. లైక్ చేయండి.